జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం ప్రజల నుంచి సేకరించిన 43 లక్షల విలువ చేసే 71 టన్నుల ఆహార ధాన్యాలను మైలవరం, గన్నవరం నియోజకవర్గాల్లో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి స్వయంగా వరద బాధితులకు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. పలు గ్రామాల్లోని వరద బాధితులకు బియ్యం బస్తాలను అందజేశారు. వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డికి ఎమ్మెల్యేలు వసంత కృష్ణప్రసాద్, యార్లగడ్డ వెంకట్రావు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. వారికి నియోజకవర్గ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం ప్రజల సహాయ సహకారాలు ఎనలేనివని వారు కొనియాడారు. ఎన్నడూ లేని విధంగా భయంకరమైన వరదలు వచ్చాయి. దాని ఫలితంగా లక్షలాది మంది ప్రజలు అనేక రకమైన సమస్యలు, కష్టాలు, బాధలు పడ్డారు. ఈ వరద బాధితుల సహాయార్థము వారికి సహాయం చేయాలని ఆలోచించేత నియోజకవర్గంలోని 6 మండలాల నుంచి 71 టన్నుల బియ్యమును కలెక్ట్ చేశాము. దాన్ని మన ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ పంపిణీ చేస్తున్నాము. దీంట్లో 2 ట్రక్కులు ఇక్కడ మైలవరం నియోజకవర్గానికి ఇస్తున్నాము. 4 ట్రక్కులు గన్నవరం నియోజకవర్గంలోని పల్లెలకు పంచుతున్నాము. ఆ పల్లెలు కూడా అంపా, బీనాయనపురము, పాతపాడు, అక్కడ 3 గ్రామాలకు ఇస్తున్నాము. ఈ వరదలు వచ్చినప్పుడు మన నాయకులు చేస్తున్న కృషిని మాత్రం చాలా గమనించవలసిన విషయం. మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అవేర్నెస్లు విని ఎరుగని రీతిలో తిరుమల తిరుపతి దేవస్థానం చీఫ్ పిఆర్ఓగా ఉన్న రవి